అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డిబేట్. ఇప్పుడు మనతో ఆంధ్ర యూనివర్సిటీ రిలీజ్ అయినటువంటి కార్యదర్శి అయినటువంటి అదపా చెన్నారావు మనతో డిబేట్లో పాల్గొంటున్నారు. అయితే ఎస్సీ వర్గీకరణ గురించి ఆయన చిన్న క్లుప్తంగా అడిగి మనం తెలుసుకుందాం. దాని యొక్క ప్రయోజనాలు ఏంటి, దాని యొక్క నష్టాలు ఏంటి అనేది ఆయన అడిగి క్లుప్తంగా తెలుసుకుందాం. అదపా చెన్నారావు గారు నమస్కారం అండి. నమస్కారం. అయితే ఎస్సీ వర్గీకరణ అనేది ఎంతవరకు ప్రయోజనకరం ఎస్సీలకి కానీ మాదిగలకు కానీ రెల్లులకు కానీ సచ్చలకు కానీ, అదేవిధంగా మాలకి ఎంతవరకు అది నష్టం అనేది చెప్పండి. ఎస్సీ వర్గీకరణ అనేది ఈరోజు సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం చాలా విచారకరమైన విచారణ. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఆల్రెడీగా ఇంతకుముందు అదే సుప్రీంకోర్టు ఎస్సీలకి 1996లో చంద్రబాబు నాయుడు ఎస్సీ ఒక్కరాలుగా విభజించి కొంత దర్శనం అయితే ఇచ్చాడు. దాన్ని చెన్నయ్య అనే కమిషన్ ద్వారా సుప్రీంకోర్టు ఆనాడు 2001లో కొట్టివేసింది. ఈరోజు నరేంద్ర మోడీ ప్రయోజనాల కోసం ఎస్సీ ఉపకరణ అనేది తెరపైకి తీసుకొచ్చి రేపు 4 రాష్ట్రాల్లో జరగబోయే ఎలక్షన్ కోసం, నెక్స్ట్ ఓటు బ్యాంకింగ్ కోసం చేసే ఎస్సీ వర్గీకరణ తప్ప కొంతమంది నాయకులు కానీ ఉపకులాలకు సంబంధించిన వ్యక్తులు కానీ ఏమంటారంటే 30 ఏళ్ళు బట్టి కూడా మాల సామాజిక వర్గం అనేది మమ్మల్ని ఆర్థికంగా, సామాజికంగా, విద్యా రంగంలో కానీ ఉద్యోగ రంగంలో కానీ మమ్మల్ని అణచివేయడం జరిగిందని కూడా మరి చెప్పడం జరుగుతుంది. అది నిజమే, అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీ ఆలోచన? ఇక్కడ ఎస్సీ ఉపకులాలు అనేవి ఎవరూ లేదు. మందకృష్ణ మాదిగానే ఒక ముష్టి బ్యాచ్. అది వాక్యలాడితే ఎందుకంటే మందకృష్ణ మాదిగ అనేవైతే ఎంఆర్పిఎస్ ఆయన కోసం ఆయన పోరాడుతున్నారు. తప్పుడు మనం మాట్లాడకూడదు. ఒకటి మీకు అది నచ్చిందా నచ్చలేదా, ప్రయోజనం ఆయన క్యాస్ట్ కోసం ఆయనకి పోరాటం కాదు. ఈరోజు కారంచేడు కానీ, చుండూరు కానీ, లక్ష్మీపేట దళితులు కానీ ఆ రోజు ఇటెళ్ళారు ఎంఆర్పిఎస్ అనేది. ఏ రోజు కూడా ఎంఆర్పిఎస్ అనేది లేదు. ఒక సంఘంగా ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడేమని దీని మీద స్పందించవలసిన ఎస్సీ మాల క్యాస్ట్ తప్ప ఇంకా ఎటువంటి క్యాస్ట్ అనేది స్పందించలేదు. మాల అనేది అది ఉన్నతమైన క్యాస్ట్. ఎక్కువ మీరు స్పందించారు. అదేవిధంగా రిజర్వేషన్ ఫలాలు కూడా మీరు ఎక్కువగా అనిపించారని కూడా ఈరోజు ప్రధానమైన ఆరోపణ అనేది ఎస్సీ ఉపకులాల నుంచి, అదేవిధంగా విశ్లేషకుల నుంచి కూడా మరి రావడం జరుగుతుంది. అది ఎంతవరకు కరెక్ట్ అనేది ముందు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మీరు చెప్పేది కరెక్ట్ కాదు. ఒకసారి విశ్లేషణ చేయండి. 15% ఎస్సీలకు ఇచ్చారు. ఆ 15% ఉన్న పోస్టుల్లో 15 పోస్టుల్లో ఎస్సీ మాది కొట్టుకోవచ్చు, ఎస్సీ రెల్లు కొట్టుకోవచ్చు. ఇటువంటి 64 ఉపకులాలు ఉన్నాయి. ఈ 64లో 15 పోస్టులు ఎవరైనా కొట్టుకోవచ్చు. అదేవిధంగా ఇవి మాల గ్యాస్టే కొట్టుకుంటున్నారు. ఏదైనా కూడా కానీ రెల్లు కానీ సచ్చరు కానీ ఇటువంటి కొన్ని ఉపకులాలు ఎస్సీ ఉపకులాల్లో వాళ్ళు ఎస్సీ మాల సామాజిక వర్గం ఆర్థికంగానే, సామాజికంగానే, లేకపోతే విద్యా రంగంలో కానీ ఉద్యోగ రంగంలో కూడా అంత ఎక్కువగా వాళ్ళు లేరు, తక్కువగా ఉన్నారంటూ వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ కావాలని కూడా గత సుమారుగా 30 సంవత్సరాలు బట్టి పోరాటం జరిగింది. ఇప్పుడు కూడా ఆ పోరాటం మనకు వచ్చింది. అయితే ఈరోజు సుప్రీంకోర్టు అనూహ్యంగా ఆ తీర్పు అనేది ఎస్సీలకి అనుకూలంగా రావడం జరిగింది. ఉపకులాలకి విభజించడానికి అనుకూలంగా వచ్చింది. కాబట్టి వాళ్ళ యొక్క పరిస్థితులు కానీ, లేకపోతే సామాజిక, ఆర్థిక, రాజకీయంగా వాళ్ళ యొక్క పరిస్థితులు అన్నీ కూడా మెరుగుపడతాయని కూడా వాళ్ళందరూ అనుకుంటున్నారు. దాని మీద అది నిజమే, అది కరెక్టా కాదని అది ఆ ప్రయోజనాలు అవుతాయవ్వా? ప్రయోజనాలు కాదు, ఇది విభజించు పాలించు. అంటే ఒక ఎస్సీ మాది కొనుక్కుంటే ఎస్సీ మాలవాడు ఎలా కూడా చేయడానికి ఇది ఈ విధంగా విభజించు పాలించే రాజకీయం చేయడానికి తప్ప, ఇటువంటి ఐక్యత లేకుండా చేయడానికి తప్ప, మీలో మీరు కొట్టుకు చావనే తప్ప కానీ ఇటువంటి దీని ఉపయోగం లేదు. ఈ మేధావి వర్గము రేపు సుప్రీంకోర్టులో మళ్ళీ రీఫిల్ వేస్తాము. ఈ రోజు ఆల్రెడీ రీఫిల్ జరిగిపోయింది. రీఫిల్ అనేది జరిగిపోయింది. ఆల్రెడీ 4 రాష్ట్రాలను రీఫిల్ చేశారు. ఆంధ్ర నుండి చెన్నై చేశారు, తమిళనాడు వేశారు. మీరు ఏంటంటే ఒక మాట్లాడుతుంది, ఎందుకంటే ఒకటి ఫేర్గా మాట్లాడండి. మీరు ఎస్సీ సామాజిక, మాల సామాజిక వర్గానికి చెందిన కాబట్టి మాకు మమ్మల్ని కూర్చోబెడతాను. అలాంటి బీసీలను కూడా బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఎఫ్ కూడా విభజించడం జరిగింది. వాళ్ళు విభజించినప్పుడు మిమ్మల్ని ఎడదీసి తప్పేంటేనని కూడా చాలా మంది మేధావులు కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి దీని గురించి మేము ఎస్సీలు అనేది సమాన హక్కు కల్పించాలంటే ఈ రోజు అందరు ఎస్సీలందరికీ భూమి కల్పించండి. అల్టిమేట్ గా సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు అనేది రాంగ్. లేదు. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు పైన మేము మళ్ళీ సుప్రీంకోర్టులో రీఫిల్ అయ్యడానికి సిద్ధంగా ఉన్నాం. కూడా కొన్ని పార్టీలు కూడా వాటికి అనుకూలంగా మేము తెచ్చాం అంటే
కులాల కోసం మేము వీళ్ళు పోరాడామని తెచ్చి అంటే వాళ్ళ ఓటు బ్యాంకింగ్ కోసం మీరు ఇప్పుడు చెప్పిన మాట ప్రకారం వాళ్ళు ఓటు బ్యాంక్ స్వలాభం కొరకు తప్ప ఇటువంటి పార్టీలు కూడా ఎటున్నా ఈ పార్టీలు అది మీరు అంటారు అంతే, మీరు అంటే అంటారు. మేము తెచ్చా అన్ని మేము తెచ్చాం. ఏదైనా అల్టిమేట్గా లాస్ట్కి వచ్చేసరికి వర్గీకరణ అనేది ఈ యొక్క ఒప్పుకోవాలనేది ఎటువైపు వెళ్తుంది అనేది కూడా తెలియదు. కానీ ప్రజెంట్ వర్గీకరణ అనేది జరగనివ్వము. 2